కైకల సత్యనారాయణ గారు ఊరు వచ్చాము ఇలా గోల్డ్ లక్షన్కి. వాళ్ళ ఇంటికి వెళ్తున్న దారి ఇది. తెలుసు కదా మన కైకల సత్యనారాయణ అంటే ఎవరో. మన అరుంధతి సినిమాల్లో తాత క్యారెక్టర్ చేశారు, ఇంకా ఎన్నో మరిన్ని సినిమాలలో తాత క్యారెక్టర్ చేశారు. అలాగనే ఎన్టీఆర్ గారికి పక్కన విలన్ క్యారెక్టర్లలో ఎక్కువ ఎంతో కృషి చేశారు, విలన్గా యాక్ట్ చేశారు ఆయన. వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి అంట. అందరినీ ఒకసారి చూసుకుంటూ పలకరించుకుంటూ వెళ్దాం, ఎక్కడ కనుక్కుందాం. ఇప్పుడు పెద్ద ఆయన ఉండటం జరుగుతుంది. ఆయన మనకి ఇప్పుడు చెప్తున్నారు కైకల సత్యనారాయణ గారు ఇల్లు ఎక్కడో. ఏంటండి వాళ్ళ తాలూకు బంధువులు ఎవరు ఉంటలేదా? ఈ సందులో వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఉన్నారా? ఉన్నారు మరి, యూట్యూబ్లో వస్తావు బాబాయ్ నువ్వు, టీవీలో వస్తావు నువ్వు. ఎన్నో ఇల్లు ఇక్కడ నుంచి, ఈ సందు నుంచి ఎన్నో ఇల్లు? ఇదేనా అసలు కొట్టిందినా? పెంకుటిల్లా? అదే ఇదే కదా. అక్కడ చోట కార్ ఆగి ఉంది, అదేనా? కదా చెట్టు మొత్తం ఒకప్పుడు ఈ రోడ్లలో సందులలో తిరిగారు కైకల సత్యనారాయణ గారు. చిన్నప్పుడు వారి చదువు కూడా ఇక్కడే పూర్తి చేశారు. ఇంటర్ మట్టికి విజయవాడ చేశారు. సార్ ఇక్కడ చివరికి వెళ్ళాలా? ఇటువైపు ఉంటుంది అని చెప్పారు కదా, ఇటువైపు అని చెప్పారు, రైట్ సైడ్ అని చెప్పారు. ఇక్కడ మా అమ్మగారు వాళ్ళు ఎవరో ఉన్నారు, అలా అడుగుదామా? అమ్మగారు అండి, ఇక్కడ కైకల సత్యనారాయణ గారు ఇల్లు ఎక్కడండి? అదేనా? ఓకే, ఇదేనా? ఆకారం ఏం లేదండి. మీరు ఏమవుతారండి? సరే సరే, ఓకే, అదేలేండి. అయితే ఆయన చిన్నప్పటి నుంచి ఉండి పెరిగింది ఆ ఇల్లు అండి అక్కడ పెంకిటిల్లు. ఇలా ఓకే, 4 ఇల్లులు చూసారా ఫ్రెండ్స్? ఇదొక ఇల్లు, అక్కడ పడేసిన ఇల్లు, ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న ఇల్లు. ఇవి అంతా వాళ్ళ బంధుమిత్రులు అంట. ఇక ముందుకెళ్తే మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారంట ఆయన గురించి. నేను పుట్టి పెరిగిన ఇంట్లో ఉన్నాం, అంటే ఊళ్ళో. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్, మనం సత్యనారాయణ గారి ఇల్లు మనం చూపించలేకపోయాం, ఎందుకంటే అది లేదంట, మొత్తం కూలిపోయింది. ఇవైతే వాళ్ళని తిరిగిన బజారు, ఇవన్నీ వాళ్ళ ఇల్లు. ఇక్కడ సార్ ఎవరో ఉన్నారు. నమస్తే అండి అన్నారు. అదేలేండి, అక్కడ చెట్లు అవన్నీ మొలిసినాయి, మామూలు పెంకుటిల్లు మొత్తం పడిపోయింది. అదే పుట్టి పెరిగిన ఇల్లు అదేనని చెప్పేసి అన్నారు. అదే మీకు పూర్తిగా డీటెయిల్స్ కావాలంటే అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన అడగండి, మీకు ఏమైనా వివరాలు కావాలంటే చెప్తారని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఆయన పుట్టి పెరిగింది ఇక్కడే ఆ ఇంట్లోనేనండి? ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు? మేము గూగుల్లో సెర్చ్ చేస్తే విజయవాడ ఇంటర్మీడియట్ వరకు విజయవాడలో చదువుకున్నారు, గుడివాడలో పట్టభద్రులు అయ్యారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు సినీ రంగంలోకి ఎప్పుడు ఎంట్రీ అయ్యారండి? 55 అంటే 55లో వెళ్ళారు, 54, 55లో సినీ రంగంలో. డిగ్రీ వరకు కంప్లీట్ చేశారు. డిగ్రీ వరకు కంప్లీట్ చేసి ఆయనకి ఎస్ఐ పోస్ట్ అది వచ్చింది, వెళ్ళిపోయాడు. అంతకుముందు మామూలుగా ఈ ఇక్కడ నాటక ప్రదర్శనలు కానీ అట్లా మామూలుగా స్కూల్ నుంచి చేస్తా ఉన్నారు. తర్వాత సినీ పరిశ్రమలోకి అవకాశం వచ్చిన తర్వాత డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోయారు, మెడ్రాస్ వెళ్ళారు. ఓకే, మెడ్రాస్ నుంచి ఇక హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఫ్యామిలీ ఇక్కడే, మ్యారేజ్ ఇక్కడ అయిందండి లేకపోతే ఇక్కడ మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత అయిందండి? మెడ్రాస్ వెళ్ళాక. ఓకే, సినీ ఫీల్డ్లోకి వెళ్ళాక అయింది.
పెద్దమ్మ మనవరాలనే చేస్తున్నాడు అన్నమాట, దగ్గర సంబంధం. అదేలేండి. మేము యాక్చువల్గా ఇక్కడ ఇది ఎక్కడ మాది నందిగాం సార్ మాది. ఆహా. అయితే మేము బ్యాంకు గోల్డ్కి సంబంధించి పాటలు గోల్డ్ యూనియన్ బ్యాంక్ దగ్గర అదే బొమ్మ పెట్టాం. ఆ బొమ్మ చూసిన తర్వాతనే మాకు మేము కనుక్కుంటే ఇదే కైకల సత్యనారాయణ అంటే కౌతవరం అంటే ఇదే కాదా అని చెప్పేసి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఇక మేము బ్యాంక్ దగ్గర కొంతమందిని మీలాంటి పెద్దవాళ్ళని అడిగితే మాకు చెప్పారు, ఎక్కడేనండి వాటికి పెంకుటిల్లు ఉంది, వాటికి ఎవరు ఉంది, అయితే వాళ్ళ తాలూకా వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులైతే మొత్తం హైదరాబాద్లోనే ఉంటున్నారు అని చెప్పారు. సరే ఇక్కడ దాకా వచ్చాం కదా ఒకసారి చూసి వద్దాం అని చెప్పి ఆ ఫేజ్లో వెళ్ళిపోయినాక తర్వాత చాలా కష్టాలు పడ్డాడు అక్కడ. తర్వాత సిపాయి కూతురు హీరోగా ఫస్ట్ వచ్చింది, సినీ ఫీల్డ్ లో రంగంలో మంచి పేరు వచ్చింది. కాకపోతే అటర్ ఫ్లాప్ అయిపోయింది ఆ పిక్చర్. తర్వాత ఇక యమధర్మరాజు పాత్రకి చాలా మంచి పేరు వచ్చింది ఆయనకి. ఎన్టీ రామారావు పైకి తీసుకొచ్చి విలన్ గా అవును ఆ క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత ఆయనకి మంచి పేరు వచ్చింది. ప్లస్ ఏమిటంటే ఈ మధ్య కాలంలో అది పాత సినిమాలు రామారావుతో ఎన్నో విలన్ పాత్రలు చేశాడు. అవును, దుర్యోధన చేశాడు, పాత్ర కానీ భీముడు పాత్ర కానీ, అవును, పౌరాణికులు కూడా పని చేశాడు. అవును చేశాడు. అవును, ఆయన మనిషి హైట్ కానీ పర్సనాలిటీ కానీ కరెక్ట్ గా సెట్ అయిపోయేది. ఆ పాత్రకి ఇచ్చినా కానీ రామారావు అన్నదమ్ములుగా ఉండేవాడు. అవును, కానీ ఆయన వాయిస్ కానీ ఆయనతో 101 సినిమాలు తీశాడు మొత్తం కలిపి. వాళ్ళిద్దరు కలిపి కాంబినేషన్ 101 సినిమా. రామారావు గారును సత్యనారాయణ గారు తీసిన కాంబినేషన్లో 101 సినిమా తీశారు. ఎవరు లేరు అన్ని సినిమాలు వాళ్ళిద్దరు కాంబినేషన్లో కలిసి చేసిన పాత్రలు లేవు, ఇన్ని సినిమాలు లేవు. ఓకే, అదే చాలా మంచి వ్యక్తి అండి. మంచి ఊరు కూడా చాలా సేవలు చేశారు. ఎలాంటి సేవలు చేశారండి ఆయన? రోడ్లు వేయడం, ఇంకా స్కూల్ కట్టించడం, స్కూల్ కానీ హాస్పిటల్ కానీ, వాటర్ గురించి వాటర్ ప్లాంట్ వాటికి కూడా ఎంపీగా ఉన్నప్పుడు నిధులు తెప్పించాడు. ఎంపీగా చేశాడండి ఇక్కడ. ఓకే, కొద్ది కాలంగా మళ్ళీ అదే 96 చేస్తాము, 1998. ఓకే, అదేనండి. తర్వాత ఇక రంగంలో చాలా మంచి పెద్ద 780 సినిమాల్లో నటించాడు. అవును, అంత వీళ్ళిద్దరు కాంబినేషన్ రామారావు గారు ఉన్న ఇది ఎవరికి లేదు. అదేలేండి. ఆయన కూడా ఒక సొంత తమ్ముళ్ళలాగా దగ్గర తీసి కలుపుకొని కలిసి ఇద్దరు చేశారనమాట. జ్ఞానపతి ఏది ఇక పలాందంటూ లేదు. ఇప్పుడు హీరోలు అంటే ఒక హీరోనే చేస్తాడు, గెలనే చేస్తాడు, ఇలా కాదు, అన్ని క్యారెక్టర్లు చేశాడు. అవును, ఏది ఇచ్చినా కానీ ఆయన దాంట్లో నిమగ్నం అయిపోయి బాగా యాక్ట్ చేసేవారు. అది ఏది కూడా ఫెయిల్యూర్ రావాల. ఫస్ట్లో ఒక సిపాయి కూతురులోనే ఫెయిల్యూర్ అయ్యాడు, తర్వాత నిలదక్కుని మరి వెళ్ళాలిగా. అవును, తర్వాత మళ్ళీ ఈ క్యారెక్టర్లో అరుంధతి తాతగారుగా చేయటం కానీ చాలా తాతగారు, తండ్రిగా ఏంటి. అవును, ఒక సినిమా ఒకటి కానీ కాదు, అవును, నీటిలో కూడా లేనైపోయారు. అవును, అలాంటి వ్యక్తి ఇంకా ఎవరో లేరు. సోహంగా కూడా మంచి ఊరికి కూడా మంచి సేవ చేశాడు. ఊరికి కూడా మంచి సేవ చేశాడు. అదేలేండి, ఆయన చేసిన పాత్రలు కానీ ఆయన ఇచ్చిన డైలాగ్స్ కానీ చాలా అలాంటి వ్యక్తి వెళ్తాంలేండి. మేము ఇక్కడ బ్యాంక్ దగ్గర మామయ్య గారు అవుతారు. అదేలేండి. ఇక్కడ కూడా పొలాలు ఉన్నాయి, పొలాలు అన్ని కూడా ఇచ్చేసాడండి, మాకు ఇచ్చేసాడు. ఇక ఇల్లు కడదామని చెప్పేసి అనేటప్పటికి ఇక ఆయన ఈ కాలం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండేవాళ్ళు. ఈ కార్యక్రమాన్ని వచ్చేవాడు, ఫ్యామిలీ అందరూ వచ్చేవాడు. ఫ్యామిలీ కూడా అందరూ బాగా అందరూ దగ్గర బంధువులు అంతా బాగా బీసీ మొత్తం. అదేనండి, అక్కడ అడిగినా కూడా మా బంధువులేనండి. కాకపోతే ఆయన గురించి డీటెయిల్స్గా తెలుసుకోవాలంటే పలానా పెద్ద ఆయన ఉంటారు, మీ దగ్గరికి వెళ్ళమని చెప్పేసి అన్నారు. మీరు ఇంత చాలా చక్కగా ఓపికగా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. మేము దీన్ని అప్లోడ్ చేసుకొని వీడియో పెట్టుకోవచ్చా? ఓకే, చాలా మంది ఛానల్ అదే అదేలేండి. ఎందుకంటే అసలు యాక్చువల్గా అయితే మాకు కౌతవరంలో కైకల సత్యనారాయణ గారు ఇక్కడ పుట్టి పెరిగారు అన్నది తెలియదు. ఆయన విగ్రహం చూసిన తర్వాతే మాకు ఒక ఐడియా వచ్చింది. వచ్చిన తర్వాత కైకల సత్యనారాయణ గారు స్వగ్రహం కౌతవరం ఉంటారు, ఇదేనేమో అంటే ఇంకొకటి ఏమన్నా ఉందో ఇదేనని చెప్పేసి మీలాంటి పెద్దవారిని అడిగితే ఇదేనని చెప్పేసి అన్నారు.
ఆయన పుట్టి పెరిగిన ఇల్లు ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటే ఇక పలానా ఏరియా అని చెప్తే ఇక చుట్టూ తిరిగి వచ్చాం అనమాట. దగ్గరలో అంతగా మన మెయిన్ పెట్టామండి. ఓకే ఓకే అదేలేండి. అయితే అంత్యక్రియలు అక్కడ హైదరాబాద్ ఇల్లు కూడా లేదు కాబట్టి ఇక్కడ తీసుకొద్దామన్నా. ఈ స్థలము ఆ ఇల్లు ఈయన పేరు మీద లేదండి? అవును, మా చెల్లికి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చేసారు. అంటే సేల్స్ గానా లేకపోతే ఫ్రీగా ఇచ్చేసారు? ఓకే, అలాంటి దాన కరుణుడు ఆయన. మాకు పొలాలు అవి ఉంటే కొద్దిగా ఇచ్చేసాడు, ఇచ్చాడు. ఓకే, వాళ్ళకి 2 పిల్లలు 2 మగ పిల్లలు ఆడపిల్లలు. ఓకే, అంతా కూడా ఇప్పుడు తమ్ముడు నిర్మాత, ఇప్పుడు రమా ఫిలిప్స్ అధినేత తమ్ముడు. ఓకే, ఇప్పుడు ప్రకాష్ రామారావు లక్ష్మీనారాయణ 2 కొడుకులు అన్నమాట. వాళ్ళు కూడా పనిచేస్తారు. అదేలేండి. చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన. లోటేగా మరి. అవును, చిరంజీవి గారు కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన కేక్ కట్ చేసి దగ్గరుండి తినిపించారు. అవును, అది ఇక్కడ అండి. హాస్పిటల్ పేరు ఏం పెట్టారు? పేరు అంటే స్థలం అంతకుముందు ఇచ్చేస్తే మేము ఇచ్చేసి ఇంకోటి వేరే వాళ్ళకి వాళ్ళ పేరు పెట్టుకున్నారు. ఇక మేము తగ్గిందే సెక్షన్ చేపించి గవర్నమెంట్ ద్వారానే 60 లక్షలు కట్టించారన్నమాట. అయితే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్, అది సొంత హాస్పిటల్. మీరు వచ్చిన రూట్లోనే సొంత హాస్పిటల్ ఉంది. స్థలం బిల్డింగ్ అంతా అయింది. సత్యనారాయణ గారి పేరు మీద సొంత హాస్పిటల్ ఉంది. పేరు పెట్టించారు. ఓకే, తాతగారి పేరు ఏం పేరు? సోమమిట్ట రామయ్య గారు తాత. నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు గారా? కాదు, లక్ష్మీనారాయణ గారు. కరెక్ట్. తాతగారు అంటే అమ్మగారు తాత. ఓకే, వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మమ్మ గారు గుడివాడ అసలు అయింది. గుడివాడ చెప్పాడు సోదరులు పుట్టి పెరిగినంత గుడివాడ అంటే వాళ్ళ అమ్మమ్మ గారు తండ్రి గారు. ఓకే, తండ్రి గారు అసలు ఒక్కరోజు కూడా అక్కడ గుడివాడ ఇక్కడికే వచ్చారు. అంతా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడు, అక్కడికి వెళ్ళలేదు. ఆయన మగపిల్లలు లేరు తాతగారికి, ఇక కూతురు పెట్టడానికి ఇక్కడ పెంచుకున్నాడు అన్నమాట. ఆయన పేరు పెట్టి అసలు సొంత హాస్పిటల్. కాకపోతే పిహెచ్సి అయినాక మార్చారు. ఇక్కడ జరుగుతుంది జనరల్ ట్రీట్మెంట్ కానీ మెటర్నిటీ హాస్పిటల్ ఫస్ట్ పెట్టింది. తర్వాత పిహెచ్సి చేశారు, అన్ని కలిపేశారు. దాంట్లో ఇది సబ్ సెంటర్ కింద పెట్టుకున్నారు. వెళ్తా ఉంటారు. మీకు మేనమామ గారు అవుతారా? మీకు ఎంతమంది అండి పిల్లలు? 3 అబ్బాయిలేనా? వాళ్ళు వ్యాపారంగా వెళ్ళారు. ఓకే, ఎక్కడ ఉంటారండి? ఒక ఆయన నెల్లూరు ఉంటాడు, ఒక ఆయన గుడ్లలో కాలేజీ, ఒక ఆయన ఏలూరు కాలేజీ ప్రిన్సిపల్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మాకు సత్యనారాయణ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. చాలా గొప్ప వ్యక్తి అండి. ఏంటంటే చేయించుకోలేకపోయారు, ఊళ్ళో కూడా చేయించుకోలేకపోయారు. అంటే కొంతమంది ఏంటంటే 8 కోట్ల ఆయన సెన్షన్ చేసేవాడు. ఎందుకంటే జన్మభూమి కన్నతల్లి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఆయన చేసిన సేవలు అక్కడికి చాలా చేయించారు. ఓకే, అదేనండి. అడిగితే లేదనే వ్యక్తి అనమాట. అది ఫ్రెండ్స్, మరి కైకల సత్యనారాయణ గారు గురించి చాలా వేనాళ్ళ గారు మరి ఆయన గురించి, ఆయన కట్టిన హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ మరి చాలామందికి ఆయన స్థలాలు కానీ లేదంటే పొలాలు కూడా అన్నీ ఫ్రీగా ఇచ్చి వారికి అన్ని విధాలుగా సహాయపడ్డారు. మరి ఆయన చేసిన మేలు మనం ఒకసారి గుర్తు చేసుకొని ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.